ఇలా మట్టి మట్టిగా ఉన్న వాటర్ మెలన్స్ ని ఏం చేస్తున్నారో చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఇలా బురదలో పొంగిన వాటర్ మెలన్స్ ని కన్వేర్ పైన ఈ విధంగా ముందుకు పంపిస్తున్నారు. ఇవి ఇలా కన్వేర్ పైన ముందుకు వెళ్తున్న కొద్దికి ఇంకా క్లీన్ అవుతున్నాయి. వాటికి ఉన్న మురికి కంప్లీట్ గా పోయేంత వరకు వీటిని ఇంకా వాష్ చేస్తున్నారు. ఆ వాటర్ మెలన్స్ అన్ని కూడా ఒక పెద్ద కంటైనర్ లో స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు ఇవి కటింగ్ ప్రాసెస్ కి రెడీ అవుతున్నాయి. ఈ విధంగా కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేసిన వాటిని ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు కదా, నిజంగా ఈ మేకింగ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. వాటన్నిటి తొక్కని కూడా తీసేసి ఈ విధంగా కన్వేర్ పైన ముందుకు పంపిస్తూ పీసెస్ గా వీటిని మిషన్స్ కట్ చేస్తున్నాయి. ఇలా కట్ చేసిన పీసెస్ అన్నిటిని కూడా కన్వేర్ పైన ముందుకు పంపించిన తర్వాత ఇప్పుడు ఇవి ఇంకొక అద్భుతమైన ప్రాసెస్ కి రెడీ అవుతుంది. తర్వాత కటింగ్ పీసెస్ అన్నిటిని కూడా మిక్సర్ లోకి పంపిస్తున్నారు. అది ఈ విధంగా దానిని జ్యూస్ లాగా తయారు చేస్తుంది. ఆ మిక్సర్ లో నుండి వచ్చిన మిశ్రమాన్ని ఒక పెద్ద కంటైనర్ లో ఉంచి అందులో షుగర్ ని వేస్తూ ఒక పెద్ద మిక్సర్ ద్వారా దాన్ని మిక్స్ చేస్తున్నారు. నిజంగా ఈ ప్రాసెస్ చాలా అద్భుతంగా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. అవును, చూసారా, ఆ వాటర్ మెలన్ సీడ్స్ ని ఇంకా జ్యూస్ ని సెపరేట్ చేస్తాం. మనం అనుకుంటాం వాటర్ మెలన్ సీడ్స్ దేనికి పనికి రావని మనం పారేస్తూ ఉంటాం, కానీ పెద్ద పెద్ద కంపెనీస్ మాత్రం వాటిని ఈ విధంగా సెపరేట్ చేసి వాటిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి వాటిని అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఇంకొక ప్రాసెస్ కి మళ్లించిన తర్వాత ఇప్పుడు ఇలా తయారైన మిశ్రమం అంతా కూడా ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ కి రెడీ అవుతుంది. ఆ మిశ్రమం థిక్గా ఉందని అందులో కొంత పోర్షన్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది స్ట్రెయిన్ ప్రాసెస్ కి రెడీ అవుతుంది. చూడడానికి ఎంత ప్యూర్ గా తయారైందో కదా. దీన్ని ఇప్పుడు సీసాలలో ఫిల్ చేస్తున్నారు. ఇది ఏఐ వీడియో, కానీ ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.